హాయ్ అండి, ఈరోజు ఆనపకాయ పప్పు చేస్తున్నానండి. ఈ రెసిపీ 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ ఒక 1 స్పూన్ వేసాను. ఎక్కువ ఆయిల్ కూడా అవసరమే లేదు. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసాను. చిటపట్లు ఆడుతుండగానే ఒక ఎండుమిరపకాయ వేసాను. ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలు కొన్ని చితగొట్టి వేసాను. వేసినాక పోపును బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. ఆ తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కంపల్సరీ వేస్తేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు అంటే కరివేపాకు వేస్తేనే కదండి టేస్ట్ వస్తుంది. ఇది అయినాక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేస్తున్నానండి. వాష్ చేసుకున్న ముందుగుండా స్ట్రెయిన్ అయిపోయినవి ఇవి. ఆ తర్వాత చక్కగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవుతున్నాయి అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా పసుపు, పోపులు ఇవన్నీ బాగా పట్టినాక 2 టమాటా వేస్తున్నాను. డైరెక్ట్ కట్ చేయాల్సిన పని కూడా లేదు. టమాటాలు అలాగా వాష్ చేసి అలా వేసిన తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు వేసినాక చక్కగా కలుపుకోవాలి. బాగా కలిపినాక కాసేపు మూత పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక 1 మినిట్ ఇలాగ పెట్టారండి మూత. బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పు, మెజర్మెంట్ చెప్తున్నాను, అంత వేసుకోవాలి. దీన్ని ఫ్రైగా వేరే చేయాల్సిన పని లేదు, పచ్చిదే అది, అలాగే ఫ్రై చేయకుండానే వేసాను. ఒక టీ గ్లాస్ అంత వేసుకుంటున్నాను. ఒక ఆనపకాయకి ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పు సరిపోతుంది. వేసినాక అందులోనే 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను పెద్ద గ్లాస్తోని. వేసినాక చక్కగా పప్పును ఈ ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వాటర్లో చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నాము. ఒక 2 విజిల్స్ వచ్చినా వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చినాక పూర్తిగా ప్రెజర్ అంతా పోయినంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి తీసి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయాయి అన్నీను. ఇప్పుడు ఈ టమాటా ఉన్నాయి కదండి, అవి కూడా చిదిమేయాలి. చిదిమేసి చక్కగా కలుపుకోవాలి. అంతే, మరి దీంట్లోనే మళ్ళీ గ్యాస్ మీద పెట్టాల్సిన పని ఏం లేదు. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది, రెడీ అండి. చూసారా 5 మినిట్స్లో ఎంత వేగంగా రెడీ అయింది. ఇది రైస్తో, వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది.